సామెతల గ్రంథము 30వ అధ్యాయము 7-8 వచనాలు మనం చదువుకుందాం. సామెతల గ్రంథం 30వ అధ్యాయము 7-8-9 వచనాలు మనం చదువుకుందాం. దేవా, నేను నీతో 2 మనవులు చేసుకొనుచున్నాను. నేను చనిపోకముందు వాటిని నాకు అనుగ్రహింపము. వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరముగా ఉంచుము. పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకము. తగినంత ఆహారము నాకు అనుగ్రహింపుము. ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడనై నిన్ను విసర్జించి యెహోవా ఎవడనే అందునేమో, లేక బీదనై దొంగిలి నా దేవుని నామమును దూషింతునేమో. దాసుని గూర్చి వాని యజమానితో కొండెములు చెప్పకము. హల్లెలూయా. ఇక్కడ మనం చదువుకున్నటువంటి వాక్య భాగాన్ని మనం చూసినట్లయితే, ఇక్కడ మొదటి వచనంలో దేవోక్తి అనగా యాకే కుమారుడైన ఆగూరు, ఈ ప్రార్థన, ఈ 2 వచనాలు మనం చదువుకున్నాం. ఈ 2 వచనాల్లో ఆగూరు చేస్తున్నటువంటి ప్రార్థన మనం వింటున్నాం. అమ్మ, అందరూ మనల్ని ఎవరైనా ఎక్కడికి వెళ్తున్నారు మీరంటే ఏం చెప్తాం? మనం ప్రార్థనకి వెళ్తున్నాం అంటాం, కానీ వాక్యం వినడానికి పాట పాడటానికి వెళ్తున్నారని మనం చెప్పం. ఇక్కడ మనం చూస్తే యాకే కుమారుడైనటువంటి ఆగూరంట ఒక ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మనం చూస్తాం ప్రార్థన అంటే అర్థం ఏంటమ్మా? దేవునితో మనం మాట్లాడడం, మన అవసరాలు చెప్పుకోవటం, మన బాధలు చెప్పుకోవటం, దేవునికి మనం ఒక మంచి సంబంధం కలిగి జీవించటం. అయితే ఇక్కడ ఈ యొక్క ఆగూరు దేవుని దగ్గర 2 మనవులు అడుగుతున్నాడు. ఎన్ని మనవులు అడుగుతున్నాడు? 2 మనవులు, అంటే 2 కోరికలు దేవుణ్ణి కోరుతూ ఉన్నాడు. ఒకవేళ దేవుడు ఇప్పుడు మన మధ్యలోకి వచ్చి నీకేం కావాలో కోరుకోమంటే మనం ఏం కోరుకుంటాం? మనం ఏం కోరుకుంటాం? మనకేమేం గుర్తొస్తాయో మొత్తం ఒక పేపర్ మీద రాసి ఇస్తామయ్యమ్మా, ఇస్తాం కదా. మేము చూస్తూ ఉంటాం. శుక్రవారం ఉపవాస కూడికి మన శాలేమో స్వస్థత శాలకు వచ్చిన వాళ్ళు కొంతమంది పేపర్ మీద వారి బాధలన్నీ రాసిస్తారు, వాళ్ళ పేర్లు. ఒక్కోసారి ఒక్కొక్క ఊరి వాళ్ళు వస్తారు కదా, వాళ్ళు కొన్ని మాట్లాడటానికి టైం సరిపోకపోతే, చెప్పడానికి సమయం సరిపోకపోతే ఒక పేపర్ మీద వాళ్ళ పేరు వాళ్ళ బాధ, వాళ్ళ పేరు వాళ్ళ బాధ అన్నీ ఒక పేపర్ మీద రాసి ఇచ్చి అంటారు, అక్క ఇవన్నీ మా ఊరికి, వీళ్ళందరి కోసం నువ్వు ప్రార్థన చేయి కదా. అంటే మన ఉద్దేశం ఏంటి? మన దేవుడికి మన చిన్న అవసరాలు మొదలుకొని ఏమున్నా ప్రతి ఒక్కటి కూడా దేవుడికి మనం చెప్తాం, ఒక లిస్ట్ తయారు చేస్తాం. కానీ ఆగూరు మాత్రం అలా దేవుణ్ణి ఏమీ అడగట్లా. అంటున్నాడు కదా, దేవా, నీతో నేను 2 మనవులు చేసుకొనుచున్నాను. నేను చనిపోకముందు వాటిని నాకు అనుగ్రహించు. నేను 2 మనవులు చేసుకుంటానయ్యా. నేను చనిపోకముందు నీవు వాటిని నాకు దయచేయి. ఎందుకు? నేను బ్రతికున్నప్పుడైతే నేను వాటిని అనుభవిస్తాను, నేను చనిపోయిన తర్వాత అవి నీవు నాకు ఇచ్చినా నేను వాటిని అనుభవించలేను. అంతేనా కాదమ్మా? కొంతమందిని చూస్తాం, బ్రతుకున్నప్పుడు సరిగా భోజనం పెట్టారు, కానీ చనిపోయిన తర్వాత ఏం చేస్తారు? మంచిగా గ్రాండ్గా భోజనాలు పెట్టి వాళ్ళ పేరు మీద మంచి మంచి వస్త్రాలు పెడితే ఏం లాభం? ఏమన్నా లాభం అమ్మా? వారు అనుభవించినట్ట కాదు. అందుకే ఆగూరు అంటాడు, అయ్యా, నేను బ్రతికున్నప్పుడే నేను అడిగినటువంటి మనవులు నీవు నాకు దయచేయి. మనవి అంటే కోరికలు, మనకే అవసరం అది మనం అడగటం. మనం కూడా అంటాం కదా, అయ్యా నేను మనవి చేసుకుంటున్నానయ్యా, నేను అడుగుతున్నానయ్యా అని మన దేవుణ్ణి మొరపెట్టుకుంటాం. మనం చూస్తాం పరిశుద్ధ గ్రంథంలో కొంతమంది తన ప్రజల కోసం ప్రార్థన చేసిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది సంతానం కోసం ప్రార్థన చేసిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది కుటుంబాల కోసం ప్రార్థన చేసిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది బిడ్డల కోసం ప్రార్థన చేసిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది రోగుల కొరకు ప్రార్థించిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది వారి యొక్క అవసరతల కోసం ప్రార్థించిన వారు ఉన్నారు, కొంతమంది జ్ఞానము కోసం ప్రార్థించిన వాళ్ళు ఉన్నారు. రకరకాలుగా భక్తులందరూ కూడా దేవుని సన్నిధిలో ప్రార్థనలు చేశారు. అయితే ఆగూరు చేస్తున్న ప్రార్థన ఏంటో తెలుసా? వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరముగా ఉంచయ్యా. హల్లెలూయా. మొట్టమొదటి మనవి ఏంటంట? వ్యర్థమైన వాటిని, అంటే దేవుడికి ఏవైతే ఇష్టం లేకుండా ఉంటాయో అవి నాకు దూరంగా చెయ్యి. వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరముగా చెయ్యి. మనం అనుకుంటాం
అబద్ధం ఏముందిలే, చిన్నదే కదా. అవునమ్మా, అనుకుంటామా అనుకోమా? చిన్నదే కదా, ఒక అబద్ధం అని మనం చాలా ఈజీగా ఆడేస్తాం. పిల్లలకు కూడా నేర్పిస్తాం, ఏం కాదులేరా చెప్పు, ఏం కాదులే మాట్లాడని. కానీ ఆగూరు అంటున్నాడు, అయ్యా అబద్ధములను నీవు నాకు దూరంగా ఉంచు. అబద్ధాలు ఆడొచ్చా ఆడకూడదమ్మా? అమ్మా, ఆడొచ్చా ఆడకూడదా? ఆడకూడదంట. ఏం ఆడకూడదు? అబద్ధాలు. ఆగురు చేసిన మొట్టమొదటి మనవి, అయ్యా వ్యర్థమైన వాటిని, అబద్ధములు నాకు దూరంగా ఉంచయ్యా. ఈ రోజుల్లో క్రైస్తవులమని చెప్పుకుంటాం, కానీ క్రైస్తవులు ఆడే అబద్ధాలు నిజంగా అన్యులు కూడా ఆడట్లా. అవునా కదమ్మా? అవునా కదా? చాలా ఈజీగా అబద్ధాలు ఆడేస్తూ ఉన్నాం. కానీ ఆగూరు అంటున్నాడు, నాకేమీ వద్దు, నాకు ధనం వద్దు, ఐశ్వర్యం వద్దు, లేకపోతే మంచి గృహం వద్దు, మంచి అందం వద్దు, లేకపోతే నాకు శారీరకంగా నాకే అవసరత లేవు, నాకే పేరు ప్రఖ్యాతులు నాకు వద్దు, నాకేమీ వద్దు, కానీ నేను అబద్ధములు ఆడకుండా వ్యర్థమైన వాటికి దూరంగా ఉండేటట్లు నాకు నీవు సహాయము చెయ్యి. ఎందుకు అబద్ధాలంటే, అబద్ధము దేవునికి ఇష్టమైనది కాదు. ఎవరికి ఇష్టమైంది కాదమ్మా? దేవునికి ఇష్టమైంది కాదు. దేవుడు కోరుకునేది నిజాయితీ. మన మాట అవునంటే అవును, కాదంటే కాదుగా ఉండాలి. అంతేనా కాదా? అంతే. అవునంటే అవును, కాదంటే కాదు. బైబిల్ గ్రంథంలో చూడండి, ఒక ఇద్దరు వ్యక్తులు నేను మీకు చూపిస్తాను. అబద్ధములాడి వారు దేవుని యొక్క సన్నిధిలో నుంచి వారు ఎంతగా శపించబడ్డారో, ఎంతగా పాడైపోయినారో ఒకసారి మనం చూడండి. ఇక్కడ మనం చదువుకున్నట్లయితే 2వ రాజులకు రాసినటువంటి గ్రంథం ఇక్కడ మనం చదువుకుందాం. 2వ రాజులు 5వ అధ్యాయము 20వ వచనం నుంచి మనం చదువుకుందాం. ఇక్కడ మనకి ఇద్దరు వ్యక్తులు కనబడతారు. అంతటా దైవజనుడైన ఎలీషాకు సేవకుడగు గెహాజీ సిరియనుడైన ఈ నయమాను తీసుకొని వచ్చిన వాటిని అంగీకరించుటకు నా యజమానునికి మనస్సు లేకపోయిన, కానీ యెహోవా జీవముతోడు నేను పరిగెత్తుకొని పోయి అతని కలుసుకొని అతని యొద్ద ఏదైనాను తీసుకుందుననుకొని నయమానును కలిసి కొనుటకై పోవుచుండగా, నయమాను వెనుక నుండి పరుగున వచ్చుచున్న వానిని చూచి తను రథము మీద నుండి దిగి వానిని ఎదుర్కొని క్షేమమా అని అడిగాను. అందుకతడు క్షేమమే అని చెప్పి, నా యజమాడు నా చేత వర్తమానము పంపి ప్రవక్తల శిష్యులలో 2 యవనులు ఎఫ్రాయిము మన్యము నుండి నా యొద్దకు ఇప్పుడే వచ్చిరి కనుక నీవు వారి కొరకు 2 మనుగుల వెండియు 2 దుస్తుల బట్టలను దయచేయమని సెలవిచ్చుచున్నాడనెను. ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగాన్ని మనం ధ్యానం చేసుకుంటే, సిరియా రాజు యొక్క సైన్యాధిపతి అయినటువంటి నయమాను యొక్క ఎలీషా ప్రవక్త దగ్గరికి వస్తాడు, తనకున్నటువంటి కుష్టు రోగాన్ని బట్టి. కానీ ప్రవక్త వలన ఆ యొక్క కుష్టు వ్యాధిని ఆయన పోగొట్టుకుంటాడు. అయితే ప్రవక్త కొరకు కొంత కానుకలు తీసుకొని వచ్చాడు. నేను ఆ దేశానికి వెళ్తున్నాను, ఇశ్రాయేలు దేశానికి వెళ్తున్నాను, ప్రవక్త నాకు స్వస్థత ఇస్తే, ప్రవక్త వల్ల నేను బాగుపడితే కొంత కానుక ఇవ్వాలని చెప్పి ఆయన కానుకలు తీసుకొని వచ్చాడు. అయితే స్వస్థత పొందుకున్న తర్వాత ఎలీషా దగ్గరికి కానుకలు తీసుకొని వస్తే ఎలీషా అంటాడు, నాకు ఆ కానుకలు ఏమీ వద్దు, నువ్వు వెళ్ళిపో అంటాడు. అయితే పక్కన ఉంటాడే గెహాజీ. ఎవరి ప్రక్కనమ్మా? నీ ప్రక్కన, నా ప్రక్కన? ఎవరి ప్రక్కలో? ఎలీషా ప్రక్కలో, ప్రవక్త ప్రక్కలో ఉంటున్నటువంటి గెహాజీ అంట మనస్సులో అనుకున్నా, అయ్యో మా యొక్క యజమానుడు ఇవి తీసుకోవటానికి ఆయనకి మనస్సు లేదు, ఇవి తీసుకోవాల్సిన ఆలోచన ఆయనకి రాలేదు, కానీ నేను ఎలాగైనా వీటిని తీసుకోవాలి, ఎలాగైనా వీటిని నేను నా ఇంట్లో చేర్చుకోవాలని ఒక ఆలోచన కలిగి ఆయన ఏం చేస్తున్నాడంటే, వీరు వెళుతున్నటువంటి నయమాను వెళ్తున్నటువంటి వారి వెనకాలబడి ఈయన కూడా పరిగెత్తుతూ ఉన్నాడు. అయితే కొంత దూరం వెళ్ళేసరికి నయమాను ఆ పరుగున వచ్చుచున్నటువంటి గెహాజీని చూసి ఆగిపోతారు. ఆగిపోయి అడుగుతున్నారు, ఏంటి నువ్వు పరిగెత్తుకుంటా వస్తున్నావు, అందరి క్షేమమేనా, ఇప్పుడే కదా మేము అక్కడి నుంచి వస్తున్నాం, నువ్వేంటి ఇలా పరిగెత్తుకుంటూ వస్తున్నావు అంటే ఏమని చెప్తున్నాడో తెలుసా? ఎలీషా ఇక గెహాజీ ఇప్పుడు అబద్ధం చెప్పటం మొదలు పెడుతున్నాడు. ఎవరి మీద? సాక్షాత్తు ప్రవక్త మీద.
ఏమని చెప్తున్నాడు? ఇప్పుడే ఎఫ్రాయిము మన్యము నుండి 2 వ్యక్తులు వచ్చారు, వారి కోసం 2 మనుగుల వెండి 2 దుస్తులు కావాలి, అవి నాకు ఇస్తే నేను తీసుకొని వెళ్తానని మా ఎలీషా మా దైవజనుడు నీ యొద్దకు పంపించాడు. లేరా అమ్మా ఇలాంటి వాళ్ళు? ఉన్నారా లేరా? ఉన్నారు. నన్ను దేవుడు పంపించాడు, దేవుడు చెప్పాడు, దేవుడు ఇలా మాట్లాడాడు అని చెప్పే వాళ్ళు ఉన్నారా లేరా? ఉన్నారు. ఈ యొక్క గెహాజీ కూడా అదే చెప్తున్నాడు, ఎలీషా మీద అబద్ధం చెబుతున్నాడు. మా యొక్క యజమానుడు పంపించాడు, నువ్వు నీ దగ్గర తీసుకొని రమ్మని పంపించాడు, నువ్వు 2 మనుగుల వెండి 2 దుస్తులు ఇస్తే ఆ యవనస్తులకు ఇస్తాము, వాళ్ళు ఇప్పుడే వచ్చారు అంటే అర్థం ఏంటి? నువ్వు అలా వెళ్ళావో లేదో, ఇప్పుడే వచ్చారు, అంతే కదా దానికి అర్థమమ్మా. మీరు అలా వెళ్ళిపోయారు, ఇప్పుడే వాళ్ళిద్దరూ వచ్చారు, అందుకు మా యజమానుడు నన్ను పంపించాడు. అయితే నయమాన్ అంటాడు, అయ్యో ఒక్క భాగం ఎందుకయ్యా, 2 ఇస్తాను. నువ్వు 2 మనుగులు అడిగావు కదా వెండి, నేను 4 మనుగుల వెండిని ఇస్తాను. నువ్వు 2 దుస్తులు అడిగావు కదా, నేను 4 దుస్తులు ఇస్తాను, తీసుకొని వెళ్ళని చెప్పి అవి ఇచ్చి గెహాజీని పంపించాడు. గెహాజీ అంట అవి తీసుకొని తన ఇంట్లో పెట్టి మళ్ళా తెలియనట్టు వచ్చి ఎలీషా ప్రవక్త దగ్గర నిలుచున్నాడు. ఎలీషా ప్రవక్త దగ్గర నిల్చుంటే 26వ వచనాన్ని మనం చదువుకుందాం చూడండి. అంతటి ఎలీషా వానితో, ఆ మనుషుడు రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? హల్లెలూయా. ఎవరి మనస్సు అంటమ్మా వెళ్ళింది? ప్రవక్త యొక్క మనస్సు. నువ్వు ఆ యొక్క వ్యక్తి దగ్గరికి వెళ్ళినప్పుడు, ఆ రథము దగ్గర నువ్వు ఎదుర్కొని నీవు నిలుచున్నప్పుడు నా మనసు నీతో కూడా వచ్చింది. నేను నిన్ను చూశాను, నువ్వు ఆ యొక్క వెండిని ఆ వస్త్రాలు తీసుకోవటం నేను చూశాను. ఇంకా అంటున్నాడు, ఒలీవ చెట్లను, ద్రవ్యమును, వస్త్రములను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసదాసులను సంపాదించుకోవటానికి ఇది సమయము కాదు. అయితే చూడండి ఇక్కడ అంటున్నాడు చివరిగా 27వ వచనంలో, కాబట్టి నయమానుకు కలిగిన కుష్టు నీకును నీ సంతతికిని సర్వకాలము అంటియుండును అని చెప్పగా వాడు మంచు వలె తెల్లనైన కుష్ఠము కలిగి ఎలీషా ఎదుట నుండి బయటికి వెళ్ళిపోయాను. ఏమొచ్చింది ఇప్పుడు ఆయనకి? ఏమొచ్చిందమ్మా? కుష్ఠవ్యాధి. దేనివల్ల వచ్చింది? ఏం చేస్తే వచ్చింది? అబద్ధమాడాడు, అబద్ధమాడి ఆ వస్తువులను తీసుకున్నాడు, తన ఇంట్లో దాచిపెట్టుకున్నాడు. ఏం పొందుకున్నాడు ఇప్పుడు? కుష్ఠవ్యాధిని పొందుకున్నాడు. ఒక్క అబద్ధము తన కుటుంబానికి ఏం మిగిల్చింది? కుష్ఠు మిగిలిచ్చింది. అప్పుడు ఐడియా సిమ్ వచ్చినప్పుడు చెప్పేవాళ్ళు, ఒక్క ఐడియా మీ జీవితాన్ని ఏం చేస్తుందంట కదా. ఒక్క అబద్ధం ఇప్పుడు ఈయన జీవితాన్ని ఏం చేసింది అమ్మ? చెప్పాలి, ఏం చేసింది? మార్చేసింది. ఒక్క అబద్ధం చాలండి మన కుటుంబం పాడైపోవటానికి, ఒక్క అబద్ధం చాలు మన నష్టమైపోవటానికి, ఒక్క అబద్ధం చాలు మన కుటుంబం పతనమైపోవటానికి. కొంతమంది మనుషులను కూడా చూస్తాం, నిజం చెప్పరు కానీ అబద్ధాలు ఇట్టే అల్లేస్తారు. అబద్ధాలు కుటుంబాలను పాడు చేస్తాయి, అబద్ధాలు భార్యాభర్తల్ని విడదీస్తాయి, అబద్ధాలు స్నేహితుల మధ్య గొడవలు తెస్తాయి, అబద్ధాలు పచ్చని సంసారాలు పాడు చేస్తాయి, అబద్ధాలు మంచి సంఘాలను పాడు చేస్తాయి, అబద్ధాలు ఆత్మీయతను పాడు చేస్తాయి, అబద్ధాలు కుటుంబానికి క్షేమం లేకుండా చేస్తాయి, అబద్ధాలు మనిషికి నెమ్మది లేకుండా చేస్తాయి. అది ఇక్కడ మనం చూసినట్లయితే గెహాజీ సాక్షాత్తు ఎలీషా ప్రవక్త మీద అబద్ధం చెప్పాడు. ఏం పొందుకున్నాడమ్మా బహుమానంగా? కుష్ఠవ్యాధి. నేను అనుకుంటాను ఈ రోజుల్లో ఆ కుష్ఠవ్యాధితో బాధపడే వాళ్ళందరూ కూడా ఎవరి సంతానం అయింటారు? గెహాజీ యొక్క వారసులు. ఇక్కడ అన్నాడు కదా దేవుని యొక్క సేవకుడు అంటున్నాడు, సర్వకాలము నీ సంతతికి కుష్ఠవ్యాధి అంటి ఉండునుగాక. ఏమన్నాడు? సర్వకాలం. ఒక కాలం అని లేదు, ఒక సమయం అని లేదు, ఒక సంవత్సరం అని లేదు, సర్వకాలము నీ ఇంటికి ఏముంటుంది? నీ సంతతికి కుష్ఠవ్యాధి. కారణం ఏంటి? అబద్ధమాడాడే. ఎవరి మీద అబద్ధం చెప్పాడు? దేవుని యొక్క సేవకుని మీదే అబద్ధం చెప్పాడు. ఈ రోజుల్లో మనం చూస్తాం అబద్ధ సాక్ష్యాలు చెప్పేవాళ్ళు కూడా ఎక్కువైపోయారు. అవునా కదమ్మా? అవునా కదా? ఇక్కడ మేలు పొందుకుంటాం, ఇంకో చోటకి వెళ్ళి ఏం చెప్తారు? అబద్ధ సాక్ష్యాలు. ఉన్నారా లేరా? ఒక రోజున ఒక సేవకుడు చెప్తా ఉన్నాడు, నేను విన్నాను.
పాపం సంతానం లేక పాపం ఆ మందిరానికి వెళ్తుందంట. ఆయన చాలా బీద సేవకుడంట. ఈ రోజుల్లో ఎప్పుడు ప్రేమిస్తారంటే మనుషులు కూడా సేవకులనైనా బాగా ధనవంతులై ఉండి మంచిగా చూడటానికి అందంగా ఉండి చాలా హోదాలో ఉంటేనే సేవకులనైనా మనుషులు ప్రేమిస్తారు. అంతేనా కాదమ్మా? అంతే. నీతిగా నిజాయితీ ఎవరు చూడరు. కానీ ఆ సేవకుడంట చాలా బీదవాడు. అయినా సరే నమ్మకంగా విశ్వాసంగా మందిరానికి వస్తూ అడిగిందంట, అయ్యా నాకు సంతానం లేదు, నాకు సంతానం ఇస్తే ఇదే మందిరానికి వచ్చి నేను సాక్ష్యం చెప్తానని. సేవకులు కూడా ఎప్పుడు ఏం ఆశిస్తారంటే, అంటే నాకు తెలిసినట్టు దేవునికి మహిమ వస్తే చాలు అనుకుంటారు. నేనైతే అంతే అనుకుంటాను. ఏమి కావాలని ఆశించాను. వాళ్ళు ఏదో ఒక 10,000 ఒక 5,000 ఇవ్వాలి, ఇస్తే వాటితోటి మనం ఏదో చేద్దామని కాదు, కానీ దేవుడికి ఘనత వస్తే చాలు. అయితే ఆ సేవకుడు కూడా అంట, సరే అమ్మా నువ్వు రోజురా శుక్రవారం మందిరానికి ఉపవాస ప్రార్థన చేద్దాం, దేవుడు ఖచ్చితంగా సంతానం ఇస్తాడు అన్న రీతిగానే దేవుడు ఆమెకి సంతానం ఇచ్చాడంట. ఇచ్చిన తర్వాత ఏం చేయాలమ్మా? ఇచ్చిన తర్వాత ఎక్కడైతే మొక్కుకున్నామో, ఎక్కడైతే మనం మేలు పొందుకున్నామో, ఎక్కడైతే దేవుడు నీకు గర్భఫలాన్ని ఇచ్చాడో అక్కడికి వచ్చి సాక్ష్యము చెప్పాలి. కానీ ఇవేం చేసిందో తెలుసా? ఇక్కడ ఉన్నప్పుడేమో సంతానంతో గర్భము అవసరతతో వచ్చింది, గర్భవతిగా ఉంది, నెలలు నిండాయి, ప్రసవించింది. ఇంకొక చోటుకి వెళ్ళి చెప్పిందంటే ఏమనో తెలుసా? దేవుడు నాకు ఇక్కడికి వచ్చేసరికి నాకు దేవుడు సంతానం ఇచ్చాడు. ఏమిచ్చాడంట? సంతానం ఇచ్చాడని చెప్పింది. కానీ దేవుడు ఏం చేశాడో తెలుసా? తర్వాత సంతాపం ఇచ్చాడు. హల్లెలూయా. ఏమిస్తాడు దేవుడు? సంతాపం ఇచ్చాడు. ఎందుకో తెలుసా? నువ్వు చెప్పిన సాక్ష్యంలో అబద్ధం ఉంది. నువ్వు ఎక్కడ మేలు పొందుకున్నావో, ఎక్కడ నీ ఉపకారం పొందుకున్నావో, ఎవరు నీ కోసం కన్నీరు కార్చారో, ఎవరు నీ కోసం ఉపవాసాలు ఉన్నారో, ఎవరు నీ కోసం దేవుని యొద్ద బ్రతిమలాడుకున్నారో, ఎవరు నీ యొక్క అవసరత కోసం దేవుని సన్నిధిలో గోజారి ఉన్నారో వాళ్ళను మర్చిపోయి అబద్ధ సాక్ష్యం చెబితే దేవుడు మెచ్చుకునేవాడు కాదండి. మనం అనుకుంటాం, మీకు ఒక డౌట్ వచ్చి ఉండొచ్చు, ఏమైంది అంతా ఆయనే కదా, అంతా ఆ దేవుడే కదా అంటారు. అవునా కాదమ్మా? అంతా ఆయనే, అంతా ఆ దేవుడే, ఆయన అన్ని చోట్ల ఉంటాడు. కానీ పౌలు కూడా అంట, ఆయన దేవుని ఎరగకముందు ఒక ఒప్పందం చేసుకున్నాడు. ఏమన్నా తెలుసా? అయ్యా ఈ తల వెంట్రుకలు నేను పలానా మందిరంలో వచ్చి ఇస్తానని ఒప్పందం చేసుకున్నాడు, మొక్కుకున్నాడు. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత ఆయన మొక్కుబడి చెల్లించడానికి కెంక్రేలో ఉన్నటువంటి మందిరానికి వెళ్ళి అక్కడ వెంట్రుకలు సమర్పించాడు. హల్లెలూయా. మనం ఎక్కడైతే మొక్కుకుంటామో, హన్నా మొక్కుకుంది అదే మందిరంలో, కానీ అక్కడే ఇచ్చింది, ఇంకో చోట ఇచ్చిందమ్మా. ఎక్కడిచ్చింది? ఎక్కడైతే కుమారుడు కావాలని ప్రార్థన చేసిందో, ఎక్కడైతే ఉపవాసం ఉందో, ఎక్కడైతే కన్నీరు కార్చిందో, ఏ సేవకుడి దగ్గర అయితే కన్నీటితో మొరపెట్టిందో అదే మందిరంలో తీసుకుపోయి సమూయేలును అప్పగించింది. అంతేకాని అంత దేవుడే కదా ఇంకో చోట ఇద్దామని అనుకోలే. నేను ఆ సాక్ష్యం విన్నప్పుడు చాలా బాధ అనిపించింది. ఒక్క అబద్ధంతో ఎవరిని చంపుకున్నారో తెలుసా? ఎవరిని చంపుకున్నారమ్మా? బిడ్డని చంపేసుకున్నారు కదా. ఈ రోజుల్లో నిజంగా అండి అబద్ధము దేవుడు ఎంత మాత్రం కూడా సహించేవాడు కాదు. మనకైతే చాలా ఈజీని అబద్ధాలు ఆడటం, అబద్ధాలు చెప్పడం, అబద్ధాలు చెప్పి కుటుంబాలను పాడు చేయటం మనకు చాలా సరదాగా అనిపించచ్చు. కానీ దేవుడి దృష్టిలో అది చాలా ఘోరమైనటువంటి పాపం. ఇంకొక వ్యక్తిని మనం చూస్తే అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము మనం చదువుకుందాం. ఇక్కడ ఇద్దరు భార్యాభర్త మనకి కనపడతారు. వాళ్ళు చేసింది కూడా అబద్ధమే ఆడింది. వీళ్ళు కూడా ఏం ఆడారో తెలుసా? చిన్న అబద్ధమే. అయితే ఇక్కడ మనం చదువుకుందాం, చూడండి. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 1 నుంచి 5-6 వచనాల వరకు మనం చదువుకుందాం. అననీయ అని ఒక మనుష్యుడు తన భార్య అయిన సప్పీరాతో ఏకమై పొలమమ్మెను. భార్య ఎరుకనేవాడు దాని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టాను. అప్పుడు పేతురు, అననీయ
నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను? అది నీ యొద్ద ఉన్నప్పుడు నీదే కదా, అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయములో ఉద్దేశించుకున్నావు? నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధమాడితివని వానితో చెప్పెను. అననీయ ఈ మాటలు వినుచునే పడి ప్రాణము విడిచెను. ఏం చేశాడు? ఏమన్నా తప్పు చేశాడు? అక్కడ అబద్ధం ఆడాడు. అననీయ సఫీరా అనేటువంటి ఇద్దరు భార్యాభర్తలు ఉన్నారు. వారి యొక్క పొలాన్ని అమ్మేసుకున్నారు. అమ్మి కొంత తీసుకొచ్చంట పేతురు యొక్క సమక్షంలో అపోస్తుల పాదముల దగ్గర పెట్టారు. ఆనాడు వారి యొక్క ఆచారం ఏంటంటే, వారు సమిష్టిగా వారి యొక్క స్థిర ఆస్తులను అమ్మితే వారందరూ అపోస్తుల పాదముల దగ్గర పెట్టి వారందరూ కూడా కలిసి భోజనం చేసేవాళ్ళు. అయితే ఆ రోజున అననీయ సఫీరాలు కూడా పొలం అమ్మారు. వారిలో ఒక ఆశ కలిగింది. ఏంటో తెలుసా? మొత్తం ఇస్తే మనం కొంచెం దాచుకుందాం, ఆ సేవకుడికి ఏం తెలుస్తుందిలే, తీసుకుపోయి ఆడ పెడదామని చెప్పి తీసుకెళ్ళారు, పెట్టిన తర్వాత పేతురు అడుగుతున్నాడు, అననీయ నీ భూమి వెలలో అంటే నువ్వు అమ్మిన దాంట్లో కొంత దాచిపెట్టి వచ్చావు కదా, ఎందుకు ఇలా నువ్వు పరిశుద్ధాత్మను మోసపురిచావు? నీకెందుకు ఇలాంటి మనసు కలిగిందంటే అననీయ ఏమంటున్నాడో తెలుసా? నేను అమ్మింది అంతకే. ఇక్కడ వెల ఎంతో రాయిలా, కానీ మనం ఆలోచిస్తే అంటే సపోజ్ 1,00,000 రూపాయలకు అమ్మాడు అనుకోండి, ఒక 50,000 ఇంట్లో దాచిపెట్టాడు, 50,000 తీసుకొచ్చి మందిరంలో పెట్టి చెప్పింటే పోయేది, అయ్యా నేను అమ్మాను కానీ కొంత నేను ఉంచుకున్నాను అయ్యా నా అవసరతలను బట్టి, ఇదిగో నా దగ్గర ఉంది ఇంతే తీసుకోమని ఇచ్చుంటే ఏ గొడవ ఉండేది కాదు. అడిగినా కూడా ఏమంటున్నాడో తెలుసా? నేను అమ్మింది ఇంతే. ఎవరితో అబద్ధం ఆడుతున్నాడంట? దేవునితో. ఇక్కడ అంటున్నాడు చూడండి, అననీయ ఇక్కడ నీవు మనుషులతో కాదు దేవునితోనే నీవు అబద్ధము ఆడితివి. ఎవరితో అబద్ధం ఆడుతున్నాడు ఈయన? దేవునితో అబద్ధం ఆడుతున్నాడు. అందుకే ఎప్పుడైతే అననీయ ఈ మాటలు వింటున్నాడో అక్కడికక్కడే ప్రాణం విడిచి చనిపోయా. అబద్ధం ఆడితే దేవుడి సన్నిధిలో ఎంత మాత్రము కూడా మనము నిలబడలేం. అయితే ఆ వార్త తెలియకంట పాపం భార్య కూడా అప్పుడే లోపలికి వచ్చింది. అననీయ చనిపోయిన సంగతి, అననీయను పాతిపెట్టి వచ్చిన సంగతి భార్యకు కూడా తెలియదు. ఆమె కూడా గబగబా వచ్చింది. ఒకవేళ పొలం వెళ్ళిందో ఎక్కడికి వెళ్ళిందో కానీ బయట నుంచి మందిరంలోకి రాగానే పేతురు ఆమెను అడుగుతున్నాడు. అప్పుడు పేతురు, మీరు ఆ భూమిని ఇంతకే అమ్మితిరా, నాతో చెప్పుమని ఆమెను అడిగాను. అందుకు ఆమె అవును ఇంతకే అని చెప్పాను. అందుకు పేతురు, ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీభవించితిరి? ఇదిగో నీ పెనిమిటిని పాతిపెట్టిన వారి పాదములు వాకిటనే ఉన్నవి, వారు నిన్నును మోసుకొని పోదురని ఆమెతో చెప్పాను. వెంటనే ఆమె అతని పాదముల యొద్ద పడి ప్రాణము విడిచాను. భార్యాభర్తలు ఇద్దరు ఒకే రోజున చనిపోయారు. కారణం ఏంటమ్మా? ఏం చేశారు వాళ్ళు? ఒక చిన్న అబద్ధం. మనమంటే అబద్ధాన్ని తేలిగ్గా తీసి పడేస్తాం కదా, చాలా తేలిక. ఏముంది, నేనేదో నోరు జారా, నేనేదో ఒక అబద్ధమేగా చెప్పింది, ఆమె అయితే అలా చేస్తుంది, ఈమెయితే ఇలా చేస్తుంది, నేను చిన్న అబద్ధమే కదా అంటాం. కానీ అబద్ధము వారి ఇరువురి ప్రాణాలను ఏం చేసింది? తీసేసి. అందుకే ఆగూరి ప్రార్థన చేస్తున్నాడు. ఏమంటున్నాడో తెలుసా? అయ్యా అబద్ధములు ఆడకుండా నీవు నన్ను కాపాడు, నన్ను జ్ఞాపకం చేసుకో. చూడండి మళ్ళీ మనం చదువుకున్న వాక్యం దగ్గరికి వద్దాం. సామెతల గ్రంథం 30వ అధ్యాయం దగ్గరికి మనం వస్తే ఇక్కడ అంటున్నాడు, వ్యర్థమైన వాటిని అబద్ధములు నీవు నాకు దూరంగా ఉంచయ్యా. ఇది ఏది కావాలి? హృదయపూర్వకంగా మనము నిజమే పలకాలి. అంటే ఆగురి యొక్క ఆశ ఏంటంటే దేవుని యొక్క సన్నిధిలో ఆయన బ్రతకాలని. మనం చూడండి ఒకసారి, ఎవరైనా తీసిన వాళ్ళు చదవండి అమ్మా. కీర్తనలు 15వ అధ్యాయము 4వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. కీర్తనలు 15వ అధ్యాయము ఒకసారి మనం చదువుకుందాం. ఇక్కడ అంటున్నాడు చూడండి, యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. హల్లెలూయా, హల్లెలూయా. ఏ ప్రవర్తన కలిగి ఉండాలి మనం? యథార్థమైన ప్రవర్తన కలిగి హృదయపూర్వకంగా నిజాన్నే
పలకాలి, అబద్ధము పలకకూడదు. అందుకే ఆగూరు ఈ ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా నాకు వ్యర్థమైన వాటిని, అబద్ధములను నీవు నాకు దూరంగా ఉంచు. యథార్థమైన ప్రవర్తన. పోయిన శుక్రవారం అనుకుంటాను, పోయిన శుక్రవారమో అటుపోయిన శుక్రవారమో మేము ఆటోలో వస్తూ ఉన్నాం. యోసేపు ఉన్నాడు కదా, అబ్బాయి పెట్రోల్ బంక్ దగ్గర ఆయిల్ కొట్టించుకున్నాడు. 500 ఇచ్చి ఆయిల్ కొట్టిస్తే 450 తీసుకొని 50 రూపాయలు ఇవ్వాల్సింది ఈ అబ్బాయికి ఎక్కువ ఇచ్చాడు. డబ్బులు ఎక్కువ ఇస్తే చూసుకోకుండా జోబులో పెట్టుకున్నాడు. మళ్ళా తీశాడు. కొంచెం ముందు పోగానే డౌట్ వచ్చి తీశాడు, జోబులోంచి తీసి అంటున్నాడు, అమ్మో నాకు ఎక్కువ ఇచ్చాడు డబ్బులు, నాకెందుకు అతను సొమ్మని. మళ్ళీ ఆటో వెనక్కి దీపాం. బ్రిడ్జి మీద దాకా వచ్చాం, మేము కొంత దూరం వచ్చాం. మళ్ళీ వెనక్కి వచ్చి అడుగుతున్నా, ఏమైందయ్యా అంటే చెప్తున్నాడు, ఆంటీ నాకెందుకు ఆయన సొమ్ము, నాకు రావాల్సింది 50 రూపాయలే, కానీ నాకు 250 రూపాయలు ఇచ్చాడు, ఆయన సొమ్ము నాకొద్దు. హల్లెలూయా. ఏ ప్రవర్తన ఉండాలి మనలో? యథార్థమైన ప్రవర్తన ఉండి హృదయపూర్వకంగా ఏం బలకాలంట? నిజమే బలకాలి, నిజమే బలకాలి. ఒకవేళ మనకు కీడు వస్తుందని తెలిసినా వాడు మనవాడైనా, మన సొంతవాడైనా, మన కన్న కొడుకైనా, కన్న కూతురైనా, మన భర్త అయినా, మన భార్య అయినా, మన సమీప బంధువైనా, ఎవరైనా సరే మనం ఏం బలకాలి? నిజమే బలకాలి. అబద్ధం పలకటానికి వీలు లేదు. అయితే రెండవ మనం ఏంటి ఒకసారి మనం చూద్దాం. చూడండి, ఇక్కడ 9వ వచనంలో అంటాడు, అయ్యా పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకము, తగినంత ఆహారము నాకు అనుగ్రహించుము. హల్లెలూయా. నాకు పేదరికం వద్దు, ఐశ్వర్యం వద్దు. ఈ ప్రార్థన మనం చేస్తామమ్మా? చేస్తామా? పేదరికం వద్దంటాం. ఏం కావాలని కోరుకుంటాం? ఐశ్వర్యమే, నాకు ఏ కొదవ లేకుండా అన్నీ ఇయ్యి అంటాం. కానీ ఆగూరు అంటున్నాడు, నాకు పేదరికం వద్దు, ఐశ్వర్యం కూడా వద్దు. అధిక పేదరికం ఉంటే ఏం చేస్తాడంట? చూడండి 9వ వచనంలో, ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడై నిన్ను విసర్జించి యెహోవా ఎవడని అందునేమో. నాకు ఒకవేళ ఐశ్వర్యం ఎక్కువైతే, ధనం ఎక్కువైతే, సమృద్ధి ఎక్కువైతే, మంచి మిద్దెలు కట్టిస్తే, పొలాల్లో పంటలు చక్కగా పండితే, గాదెల నిండా గింజలు నింపబడితే, నా ఇంటి మొత్తం పని వాళ్ళతో నింపబడితే, వెండి బంగారములు కలిగి నేను ధనవంతుడనైపోతే, ఒకవేళ నువ్వు ఎవరో నాకు తెలియదని నీ నామాన్ని నేను దూషిస్తానేమో, నిన్ను విసర్జిస్తానేమో, నీకు దూరస్తుడైపోతానేమో, నీ సన్నిధిలో నేను రాకుండా నీకు కనబడకుండా ఉంటానేమో. కాబట్టి నాకు అయ్యా ఐశ్వర్యము నాకు వద్దయ్యా, పేదరికం కూడా వద్దయ్యా. ఎందుకు? చూడండి ఇక్కడ అంటాడు, పేదనై దొంగిలి నీ నామమును నేను దూషింతునేమో. పేదవాడినైనా ఏం చేస్తానేమో, నీ నామాన్ని దూషిస్తాను. ఇప్పుడు మనం చూస్తాం చాలామందిని, కొంతమంది అంటూ ఉంటారు, పేదరికంలో ఉండే ఏదో కష్టాల్లో ఉంటే దేవుణ్ణి దూషిస్తూ ఉంటారు. నాకే ఎందుకు ఈ కష్టాలు రావాలి, నాకే ఎందుకు ఈ బాధలు రావాలి, దేవుని నమ్ముకోలేదు వాళ్ళు, చూడండి ఎంత సంతోషంగా ఉన్నారు, మరి నాకెందుకు రావాలి, నేను దేవుడా అంటున్నాను, నాకే ఎందుకు ఇవి రావాలని మనం దేవుణ్ణి దూషిస్తాం. ఇక్కడ అంటున్నాడు, బీదనై నేను దొంగతనాలు చేస్తానేమో. బీదనై ఏం చేస్తాను? దొంగతనాలు చేస్తానేమో. ఆకలికి తట్టుకోలేక, ఇంట్లో అవసరాలు తీరక, ఇంట్లో కొదువలు తీరక, బిడ్డలను పెంచుకోలేక, బిడ్డలను పోషించలేక, ఒకవేళ నేను అవసరాన్ని బట్టి దొంగతనం చేస్తానేమో, మోసాలకు పాల్పడతానేమో, అన్యాయం చేస్తానేమో, అక్రమం చేస్తానేమో, ఇతరులను నేను లాక్కుంటానేమో, ఇతరుల సొమ్ము నేను లాగేసుకుంటానేమో, ఇతరుల నోటి కడిది నేను తీసేస్తానేమో. కాబట్టి నాకు అలాంటి స్థితి కూడా నాకు వద్దయ్యా. నీ నామానికి అవమానం కలిగే స్థితి నాలో వద్దయ్యా. నాకు తగు మాత్రము నీవు దయచేయి. మనం చూస్తాం, ధనవంతుడు ఉన్నాడు, బాగా విస్తారమైన పంటలు పండించాడు, గాదెల నిండా గింజలన్నీ నింపాడు, ఇంటి నిండా గిన్నెలు ఉన్నాయి, డబ్బు ఉంది. ఏమనుకున్నాడంటే ఆ రోజు రాత్రి, నా ప్రాణమా తినుము త్రాగుము సుఖపడు. ఒక్కసారైనా అన్నాడు, అయ్యా దేవా పంట రాగానే, అయ్యా నా కష్టాన్ని తగిన ప్రతిఫలం ఇచ్చావయ్యా నీ కొందనాలు అన్నాడా? అనలా. నా ప్రాణమా తిను తాగు సుఖపడు, ఇంకా నీకు ఇబ్బంది లేదు, ఈ సంవత్సరం అంతా కావలసిన పంట నేను పండించాను, నీకు ఇష్టం వచ్చినంత తినని తన ప్రాణముతో
చెప్పుకున్నాడు. అందుకని ఆగూరు అంటాడు, అయ్యా నాకు అధిక ఐశ్వర్యం వద్దు, అధిక పేదరికము నాకు వద్దయ్యా, తగినంత ఆహారము నాకు ఇస్తే చాలయ్యా. నేను ఒకవేళ పేదవాడనై నీ నామానికి అవమానం తెస్తానేమో, దొంగతనాలు చేస్తానేమో, మోసాలు చేస్తానేమో, అలాంటి స్థితి నాకు వద్దయ్యా. మనం కూడా ఈ మధ్యాహ్న కాలం నేర్చుకోవాల్సింది అదే. ఆగూరు చేసిన ప్రార్థన మనం కూడా చెయ్యాలి. అయ్యా వ్యర్థమైన వాటికి, అబద్ధాలకు నన్ను దూరంగా ఉంచయ్యా. అబద్ధాలకు దూరంగా ఉందాం. మనం అబద్ధాలకు దగ్గరగా వెళ్ళమాకండి. మనం అబద్ధం ఆడటం కాదు, ఎవరైనా అబద్ధం చెప్పినా మనం వినకూడదండి. హల్లెలూయా. సర్పం వచ్చింది హవ్వ దగ్గరికి, ఒక అబద్ధపు మాట చెప్పింది. ఈ పండు తింటే మీరు దేవుని లాంటి వాళ్ళు అవుతారని చెప్పింది. చెప్పగానే హవ్వ ఏం చేసిందో తెలుసా? ఆశపడింది, ఆ పండు తీసుకున్నది, తిన్నది. ఏం తెచ్చుకున్నారు? ఏదేనో తోటలో నుంచి గెంటివేయబడ్డారు. మనం అబద్ధం ఆడకుండా ఉన్న ఇతరులు వచ్చి మనకు అబద్ధాలు చెప్పినా అవి కూడా మనం వినకూడదు. మనం గ్రహించాలి, దేవుణ్ణి అడగాలి, అయ్యా మంచి చెడు తెలిసేటువంటి వివేచన జ్ఞానాన్ని నీవు నాకు దయచేయి. ఎవరు ఏం చెప్తున్నారు? సాతానంట బహు కుయుక్తి గలది. అది ఏం చేస్తుందంటే మనుషుల్ని పడగొట్టాలి, మనుషుల్ని పాడు చేయాలి. ఆ యొక్క సాతాను యొక్క ఉద్దేశం అంతా ఒకటే, ఏదేను తోటలో నుంచి ఆదాము హవ్వలను బయటికి తీసుకురావాలి. తీసుకురాలేదా? తీసుకొచ్చింది. కాబట్టి మనం కూడా అలాంటి సాతాను యొక్క కుయుక్తిలో మనం పడిపోవటానికి వీలు లేదు. ఆగూరు చేసినటువంటి ప్రార్థన మనం కూడా చెయ్యాలి. అయ్యా అబద్ధాలను, వ్యర్థమైన మాటలను ప్రభువా నాకు దూరంగా ఉంచయ్యా, తగినంత ఆహారం నాకు నువ్వు ఇస్తే చాలు. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, మనం ఎంత సంపాదించినా ఏదో ఒకరోజు ఈ లోకాన్ని మనం విడిచిపెట్టి వెళ్ళిపోతాం కదా. మంచి మిద్దెలో ఉన్న, పూరింట్లో ఉన్న ఇద్దరు చనిపోరమ్మా? చనిపోతారు. మంచిగా చదువుకున్నా, చదువులేకపోయినా, తిన్నా తినకపోయినా ఏదో ఒక రోజు మనందరం చనిపోతాం. చనిపోయిన తర్వాత ఈ లోకంలోంచి ఏదైనా పట్టుకొని వెళ్తామయ్య అంటే ఏమి కూడా మనం తీసుకొని వెళ్ళాం. ఒట్టి చేతులతో వచ్చాం, తిరిగి ఒట్టి చేతులతో మనందరం కూడా వెళ్ళిపోవలసిందే. అయితే బ్రతికున్నంత కాలం మన పనులు మనం చేసుకోవాలి, దేవునికి నమ్మకంగా బ్రతకాలి, యథార్థంగా బ్రతకాలి, దేవుని నమ్ముకోవాలి, దేవునికి ఇష్టంగా మనము జీవించాలి. అదే దేవుడు మనల నుంచి కోరుకునేది. అంతకు మించి దేవుడు మనల నుంచి ఏది కూడా ఆయన ఆశిస్తున్నాడమ్మా. దేవుడు మనల నుంచి ఏమీ ఆయన ఆశించేవాడు కాదు. ఆయన ఆశించేది ఒకటే, యథార్థమైన ప్రవర్తన కలిగి హృదయపూర్వకంగా మనము నిజమే పలకాలి, అబద్ధాలు ఆడకూడదు. మనం ఎప్పుడు కూడా అది కావాలి ఇది కావాలని ఇతరుల దగ్గర మనం అబద్ధాలుగా మనం మాట్లాడటానికి వీలు లేదు. అయితే ఈ మధ్యాహ్న కాలం ఆగూరు ద్వారా మనం నేర్చుకున్నటువంటి సత్యం ఏంటంటే, మన దేవుణ్ణి అడగాలయ్యా. ఎప్పుడు కూడా మనం దేవుణ్ణి అది కావాలి ఇది కావాలని అంటాం, కానీ అయ్యా నేను అబద్ధాలు ఆడకుండా చేయి, సినిమాలు చూడకుండా చేయి, టీవీలు చూడకుండా చేయి, ముచ్చట్లు ఆడకుండా చేయ్యా, ఎవరితో సహవాసం చేయకుండా చేయ అని ఎప్పుడైనా అడుగుతామమ్మా? అడగం. నోరు తెరిస్తే మనకు వచ్చేది ఏంటి? అయ్యా నాకు మంచి ఇల్లు అయ్యా, నా కొడుకు బాగా చదువుకోవాలయ్యా, చదువుకుంటే మంచి ఉద్యోగం అయ్యా, ఉద్యోగం వస్తే మంచి అమ్మాయిని చూపి అయ్యా, పెళ్ళైన తర్వాత మంచి కొడుకుని అయ్యా. కూతుర్ని కూడా అడగరు, ఎవరు కావాలి? కొడుకులే కావాలి, మా కొడుకులే అయ్యా కదా. మా పిల్లోడు ఇప్పుడే సైకిల్ దొక్కుతున్నాడయ్యా, మంచి వాహనం కావాలయ్యా, అడగరమ్మా. ఇవే మనం అడిగేది. కానీ ఎప్పుడైనా అయ్యా నేను ఆత్మలో వర్ధిల్లాలి, ఆత్మీయతలో పెరగాలి, నేను మంచి ప్రార్థన కలిగి జీవించాలి, మంచి ప్రార్థన పరురాలను అవ్వాలి, మంచి ప్రార్థనా శక్తి పొందుకోవాలి, నేను భక్తి నేర్చుకోవాలి, భక్తిలో జీవించాలయ్యా, మంచి పేరు సంపాదించుకోవాలి, నీకోసము నేను ఎన్నో పనులు చేయాలి, నీ సేవలో ఒక మంచి భాగస్వామ్యం నేను కలిగి ఉండాలి, నీ సేవలో పాలివాడనై పాలి భాగస్థురాలనై నేను ఉండాలని ఎప్పుడైనా మనం ప్రార్థన చేస్తామమ్మా? చెయ్యం. ఎప్పుడు మనం ఆ ప్రార్థన చెయ్యం. కానీ ఈ రోజు నుంచి మనం నేర్చుకోవాల్సింది ఆగూరు వలె మనం కూడా దేవుణ్ణి అడగాలయ్యా, నాకున్నది చాలు, నాకున్నది చాలు, ఈ స్థితి నాకు చాలు,
తినడానికి ఆహారం ఇచ్చావు, ఉండడానికి ఇల్లు ఇచ్చావు, ధరించుకోవడానికి వస్త్రాలు ఇచ్చావు. ఈ స్థితి నాకు చాలయ్యా. అయితే నేను మాత్రం 2 మనవులు అడుగుతున్నాను. నాకు వ్యర్థమైన వాటిని, అబద్ధాలు నాకు దూరంగా చేయి. తగినంత ఆహారం నాకు ఇస్తే చాలు. అధిక ఐశ్వర్యం నాకొద్దు, అధిక పేదరికము కూడా నాకు వద్దయ్యా. నాకు ఈ స్థితి చాలయ్యా. మనం కూడా దేవుని యొద్ద అడగాల్సింది అదే. అయ్యా, నాకున్న స్థితి నాకు చాలు, కానీ ఈ లోకంలో ఉన్న వాటిని నేను ఆశించకుండా నీకు సమీపస్తురాలని, ఆత్మలో వర్ధిల్లాలి, ఆత్మలో పెరగాలి, ప్రార్థనలో ఫలించాలి, ప్రార్థనలో ఎదగాలి. ఎస్తేరును చూస్తే కన్నీరు కార్చి తన యొక్క జనాంగాన్ని ఏం చేసుకుంది ఆవిడ? రక్షించి. మనం కూడా ఒక మంచి తీర్మానం తీసుకోవాలి. ఇక నుంచి నేను ఈ రోజు నుంచి ఎక్కువగా ప్రార్థన చేస్తాను అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారమ్మా? రోజు నేను అరగంటే చేసేదాన్ని ప్రార్థన, ఈ రోజు నుంచి నేను గంట చేస్తాను అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఉన్నారు? ఎవరన్నా చేయరా? చెయ్యాలి. హల్లెలూయా. ఏం చేయాలి? ఈ రోజు వరకు ఒకవేళ నువ్వు అరగంటే ప్రార్థన చేస్తున్నావు అనుకో, రేపటి నుంచి ఏం చేయాలి? 1 గంట ప్రార్థన చేయడానికి నువ్వు తీర్మానము తీసుకోవాలి. మనం చూడండి, ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. ఎవరైనా 2-3 కూర్చున్నాం అనుకోండి, మధ్యాహ్నం కూర్చుంటే సాయంత్రం వరకు మనకు పొద్దు పోయిందో కూడా తెలుస్తుందమ్మా? తెలీదు. మాటల్లో పడి వాళ్ళ గురించి వీళ్ళ గురించి మన చిన్నప్పటి కథలు, పెద్దప్పటి కథలు అన్నీ చెప్పుకొని చూస్తాం. అయ్యో, టైం 4 అయిందా, అమ్మ మా పిల్లలు వస్తారే అని అప్పుడు లేచి వెళ్ళిపో కదా. వ్యర్థమైన మాటలు ఇవే. ఈ వ్యర్థమైన మాటలతో సమయం అంతా కాజేస్తాం. కానీ ఏ మాటలాడే సమయంలో దేవుని దగ్గరికి వెళ్ళి, ఎవ్వరు నన్ను సమయంలో ఇంట్లోకి వెళ్ళి దేవునితో ఇష్టం వచ్చినంతసేపు మాట్లాడు, ఇష్టం వచ్చినంతసేపు మొరపెట్టుకో. నీ చిన్నప్పటి నుంచి జరిగినవి అన్నీ చెప్పుకుంటాం కదా మనం. అలాగే మన చిన్ననాటి నుంచి దేవుడు మనల్ని ఎట్ట కాపాడాడో, ఎట్లా మనల్ని ఆశీర్వదించాడో, ఏ రీతిగా మనల్ని ఇలా అభివృద్ధి చేశాడో అవన్నీ గుర్తు చేసుకో. నీకు సమయం అసలు అర్థమే కాదు. అవుద్దమ్మా? అర్థం కాదు. గంటలు కూడా జరిగిపోతాయి ఈజీగా. నేను ఇంట్లో ఉంటే గేటు తాళం వేసుకుంటా, ఇంటికి గడేసుకుంటా ఇంట్లో ఉంటా. టీవీ పెట్టుకోను, ఫోన్లో ప్రార్థన వింటూ ఉంటాను, లేకపోతే ప్రార్థనే చేసుకుంటా. నేను ఒక మాట చెప్తాను మీకు. నేను ఎప్పుడు చెప్తా ఉంటాను కదా, మన మోకాళ్ళు ఎంత అరిగిపోతే మన కుటుంబాలు అంతగా వర్ధిల్లుతాయి. నేను ఏది కూడా ఊరికనే చెప్పాను. మన కుటుంబాలు గొప్ప మేలు చేస్తాడు. దానికి ఉదాహరణ నేనే, నా కుటుంబమే. మీకు అందరికీ తెలుసు, ఎప్పుడో నేను చనిపోవాలి. ఈ పాటికి అందరూ కూడా, మా వాళ్ళందరూ కూడా నన్ను మర్చిపోవాల్సింది. కానీ ఈరోజు నేను బ్రతికున్నానంటే దానికి కారణం ఏంటో తెలుసా? ప్రార్థనే. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మాకు కలిగిన ప్రతి శోధనలు కావచ్చు, ప్రతి బాధలు కావచ్చు, ప్రతి నిందలు కావచ్చు, అవమానాలు కావచ్చు, ప్రతి విషయంలో ఈ ప్రార్థనే లేకపోతే ఈ రోజున మీ ముందు నేను నిలబడేదాన్నే కాదు. ఎప్పుడో ఏదో అయిపోవాల్సింది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మనం ఎంత ఎక్కువగా మోకరిస్తే అంత శ్రమల్లో దేవుడు మనకి విజయాన్ని ఇస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు నుంచి ఒక మంచి తీర్మానం తీసుకుందాం. ప్రభువా, నేను కూడా ఆగూరు వలె ప్రార్థన చేస్తాను. యోబు కూడా ప్రార్థన చేశాడు. మోకరించండి, చిన్న ప్రార్థన చేసుకొని మనం మోకరిద్దాం. మనందరం కూడా వాక్యాన్ని బట్టి చిన్న ప్రార్థన మనం చేసుకుందాం. అయ్యా, ఇంతవరకు నాయనా ఆగూరు చేసిన ప్రార్థన మేము విని ఉన్నాము తండ్రి. అవునయ్యా, ఈ లోకంలో ఉన్నది ఏది కూడా ఆగూరు ఆశించలేదు. ఈ లోకంలో ఉన్న వేటిని కూడా ఆయన కావాలని కోరుకోలేదు. కానీ అయ్యా, నీ సన్నిధిలో 2 మనవులు చేస్తున్నాడు. వ్యర్థమైన వాటిని, అబద్ధాలను నాకు దూరంగా ఉంచు, తగినంత ఆహారం నాకుంటే చాలని నీ సన్నిధిలో మొరపెట్టున్నా. అయ్యా, ఈ రోజు నుంచి మేము కూడా నాయనా ఆగూరు వలె తండ్రి, నీతిగా, భక్తిగా, యథార్థంగా, విశ్వాస్యతలో అయ్యా మేము కూడా వర్ధిల్లులాగున నీ సన్నిధిలో మనవులు చేస్తున్నామయ్యా.
ఆగూరు లాంటి ప్రార్థన శక్తి మాకు దయచే, ఆత్మీయతలతో వర్ధిల్లేటువంటి ప్రార్థన మాకు దయచేయని దేవుని మనం ప్రార్థన చేద్దాం. ఈ లోకంలో ఉన్నది ఏది కూడా మనం ఆశించకుండా దేవుని సన్నిధిలో మనం ఎలా బ్రతకాలో, ఎలా ఎదగాలో, ఎలా ఫలించాలో, ఎలా దేవుని ఆరాధించాలో అది మనం నేర్చుకుందామండి. ఆగూరు కోరుకున్న రెండు మనవులు, అబద్ధాలు నాకు దూరం చేయి. నిజంగా అబద్ధములు ఆడిన వారిని మనం చూసాం. ఆ యొక్క గెహాజీ అబద్ధం ఆడాడు, సొమ్ము సంపాదించుకొని ఇంట్లో పెట్టుకున్నాడు. తన సంతానానికి, కుటుంబానికి ఆ యొక్క కుష్టు వ్యాధిని కొన్ని తీసుకొని వచ్చి ఉన్నాడు. అననీయ సఫీరాలు అబద్ధం ఆడి ఉన్నారు. కొంత సొమ్ము దాచిపెట్టుకొని పేతురు దగ్గర సాక్షాత్తు దేవుని సేవకుని ఎదుట అబద్ధాలు చెప్పినారు. ఇద్దరు ప్రాణాలని పోగొట్టుకొని ఉన్నారు. అందుకే ఆగూరు అంటున్నాడు, అయ్యా అలాంటి అబద్ధాలు నాకొద్దయ్యా, అలాంటి బ్రతుకు నాకొద్దయ్యా, నేను యథార్థంగా హృదయపూర్వకంగా నిజము పలికేటువంటి స్థితి నాకు దయచేయని దేవుణ్ణి అడుగుతున్నాడు. తగినంత ఆహారం నాకుంటే చాలయ్యా, అధిక ఐశ్వర్యం నాకొద్దు, అధిక పేదరికము నాకొద్దయ్యా. ఐశ్వర్యం ఎక్కువైతే నేను గర్విస్తానేమో అయ్యా, ఎక్కడ దేవుడని ఒకవేళ నేను నిన్ను తృణీకరిస్తానేమో, అలాంటి స్థితి నాకొద్దయ్యా. ఒకవేళ పేదవాడేనైతే దొంగిలించి నీ నామాన్ని దూషిస్తానేమో, అనేకుల ఎదుట నీ నామానికి అవమానం కలిగిస్తానేమో, అలాంటి స్థితి నాకొద్దయని ఆగూరు ప్రార్థన చేస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ మధ్యాహ్నం మనం కూడా ఆగూరు వలె దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. అయ్యా తెలుసో తెలియకో ఇంతవరకునైనా నేను అబద్ధాలాడి ఉంటున్నాను, వ్యర్థమైన మాటలు మాట్లాడి ఉంటున్నాను. కానీ ఈ రోజు నుంచి అలాంటి మాటలు, అలాంటి ఆలోచనలు నాకు వద్దయ్యా. తగినంత నాకు చాలయ్యా. నీవిచ్చిన దీవెన చాలయ్యా, నీవిచ్చిన కుటుంబం నాకు చాలయ్యా, నీవిచ్చిన స్థితి నాకు చాలయ్యా. ఇంకా మరి దేనిని కూడా నేను ఆశించనయ్యని ఎవరైతే కోరుకుంటున్నారో వారి కోసం నేను ప్రార్థన చేస్తాను. అయ్యా ఇంతవరకు నాయనా తెలుసో తెలియకో వ్యర్థమైన మాటలు, వ్యర్థమైనటువంటి అబద్ధాలు నేను మాట్లాడి ఉన్నానేమో, దయతో నన్ను క్షమించాయని మనం దేవుణ్ణి అడుగుదామండి. ఒకవేళ ఇంతవరకు ఎవరైనా అలాంటి స్థితిలో ఉన్నట్లయితే మీ కుడి హస్తాన్ని చూపించండి, ప్రార్థన చేస్తాను. ప్రభా తెలుసో తెలియకో నాయనా నేను ఇంతవరకు అబద్ధములాడి ఉన్నాను, ఇంతవరకు నాయనా ప్రార్థన చేయకుండా బ్రతికున్నాను, ఇంతవరకు ఈ లోకంలో ఉన్న ధనమే శాశ్వతం అనుకొని, ఈ లోకమే శాశ్వతం అనుకొని అయ్యా అన్నపానముల మీద, వస్త్రాల మీద మమకారముతో ఉన్నాను, ఐశ్వర్యం కోసం ఆశపడ్డాను. కానీ మధ్యాహ్న కాలం ఆగూరుని గురించి విన్న తర్వాత అయ్యా నా మనసు మారిపోయిందయ్యా. నేను కూడా ఆగూరు వలె అయ్యా అబద్ధములు ఆడకుండా, వ్యర్థమైన వాటిని ఆశించకుండా తగినంతలో తృప్తి పొందేటువంటి కృప దయచేయని ఎవరైతే ప్రభువా అయ్యా నీ సన్నిధిలోనైనా వారి యొక్క చేతులు చాపి ఉన్నారో ఆ బిడ్డలందరినీ ప్రభువా నిండుగా మెండుగా దీవించండి, అబద్ధములకు దూరంగా ఉంచండి. అననీయ సఫీరా అబద్ధములాడినైనా ప్రాణాలు కోల్పోయి ఉన్నారు. గెహాజీ అబద్ధమాడి కుష్టు వ్యాధిని సంపాదించాడు. అయా ఆ యొక్క సర్పమునైనా కుయుక్తితో అబద్ధమాడి నీతోనైనా శపించబడింది, పొట్టతో ప్రాకుచ్చు నేల మంటి తినమని దాన్ని శపించున్నావు. అలాంటి స్థితి మాకెవ్వరికీ వద్దయ్యా. మేము అబద్ధములకు దూరంగా ఉండి నీవిచ్చిన జీవితంలో మేము సంతృప్తిగా, సంతోషంగా, ఆత్మీయతలు ఎదుగుతూ, ఆత్మలో ఫలిస్తూ, ఆత్మలో వర్ధిల్లుతూ, ప్రార్థన శక్తి పొందుకొని, ప్రార్థన బలం పొందుకొని ఈ లోకంలో వర్ధిల్లే కృప ప్రతి బిడ్డకు దయచేయమని విన్న వాక్యమునైనా ప్రతి వారి హృదయంలో మీరే ఫలింపచేసి అభివృద్ధి చేయమని మా ప్రభు అయినటువంటి యేసయ్య నామం పేరిట అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా.